ఏపీ సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అభిమానులను కేక్ కట్ చేశారు. బాలాజీ చెరువు వద్ద ఎల్సీడీ ప్రాజెక్టు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం పలువురికి మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అయిన ఎవరైతే టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు మొత్తంగా 164 స్థానాలు కైవసం చేసుకుని ప్రజల యొక్క మన్ననలు పొందారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు అలాగే సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ బాలాచెరువు సెంటర్లో ఓ పక్క టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూటమి నేపథ్యంలో వారి ఆధ్వర్యంలో ఏవైతే ఎల్సీడీ ప్రాజెక్టు పెట్టి వారు చూసే పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం మనం కాకినాడలో అయితే కొంతమంది కూటమి అభ్యర్థులు వారిని అడిగి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు చూసాము టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేపడుతున్నారు. ఓ పక్క మీరు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అమ్మ, ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ ఊపిరి తీర్చుకో, తెలుగు తల్లి తెప్పరిల్లమ్మ. పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, చంద్రన్న వచ్చేసాడు. ఈ నిరంకుశ పాలనకి అంతమందించిన దినాలు వచ్చేసినాయి. మన చంద్రన్న, పవన్ అన్న, చల్లని చంద్రన్న కిరణాలు ప్రచురం అవుతాయి, మనకి పవనాలు మనకి ప్రచురితం అవుతాయి. మరి ఎలాంటి పాలన మనకి స్వర్ణాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నడుం కడతారు. మనం దాష్టికాల్ని, అన్యాయాల్ని, అరాచకాల్ని, మహిళలకు రక్షణ లేని పరిపాలన చూసాము. మహిళలందరూ కూడా ముందుకు వచ్చి నడుం బిగించి పోరాటం మేము. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక్క ఓటు కూడా చేయకుండదని చెప్పేసి మేము జనసేన, తెలుగుదేశం కూడా కులాల ఐక్యతని, పార్టీల ఐక్యతని, ప్రజల మధ్య ఐక్యత సంబంధాలను కలుపుకుంటూ మంచి శుద్ధ వాతావరణంలో కూడా ఈ ఎన్నికలన్నీ జరగడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. మరి 30 సంవత్సరాల వరకు కూడా ఈ పరిపాలన ఉంటుంది తప్ప ఒక్క అవకాశం పొరపాటును ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి మరి ఘోరంగా ఆంధ్రప్రదేశ్ని అంతా కూడా పార్టీస్ పెట్టేశారు ఆయన. కాబట్టి మళ్ళీ ఇటువంటి పాలన మేము కోరుకోవట్లేదు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ప్రస్తుతం కొంతమంది గృహిణులు కూడా ఏమంటే చెప్పండి, ఈరోజు చూశారు అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టారు. అంటే నిజంగా ఇవన్నీ చూస్తే ఒక గృహిణులుగా, ఓ మహిళగా ఏమైనా మార్పు చెందుతుంటారా? మార్పు చెందుతుందండి, బాగా చెందుతుందండి మార్పు. ఎందుకంటే ఇది వరకు చూసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. ఇది వరకు ఆయన ఏదో చేస్తాడు అనుకున్నాం, కానీ ఏమీ చేయలేదండి. ప్రజలేంటి అందరూ కూడా నమ్మకంగా ఒక్క ఓటు కూడా పోకుండా ఆయనకి వేసారండి, కూటమికి వేసారు. తెలుగుదేశం గ్లాసు, బీజేపీ మొత్తం కూటమి చేసండి చాలా బాగా. అందరం కూడా నాయకులు కూడా పట్టుపట్టి చేసినట్టుగా చేసామండి, ఎక్కడా కూడా సీలిపోకుండానే. మరికొంతమంది నాయకులు వాటి చేసాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాము కూటమి అభ్యర్థులుగా మీరు ఉన్నారు. ఈరోజు ఎల్సీడీ ప్రాజెక్టు పెట్టి ఒక సంబరాలు చేసుకుంటారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చదివి అనుకున్నారా? నేను మాజీ లారీ ఓనర్గా మారుతున్నాను, మాజీ శాసనం కదా, లారీ ఓనర్ సంవత్సరం మాజీ శాసనగా మారుతున్నాను. కొండబాబు గారు అత్యంతం వెళ్ళడం ప్రజల అభిమానం. ఇవాళ బ్రహ్మాండంగా మేమంతా గెలిచాను, కూటమి హ్యాపీగా గెలిచింది. ఇవాళ దగ్గరగా హాయిగా జనాలు హాయిగా ఉంటారండి ప్రజలందరూ. చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా మీరు ఒక నాయకుడిగా ఉన్నారు, లోకల్గా మీరు గతంలో కూడా చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు ఓట్లేమని మనం అడిగారు. అటువంటి సమయంలో ప్రజలు మీరు ఏ రకంగా ఆహ్వానించారు? ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉండిపోయారు. బయటికి చెప్పడానికి భయపడ్డారు ప్రజలు. వాళ్ళ పడే ఇబ్బందుల గురించి, వాళ్ళ పడే తెల్లారుజాము పొద్దుట రేగిస్తే ఏం చేయాలి ఏంటన్నది వృత్తికి వెళ్తున్నారు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ తెచ్చే డబ్బులు కూడా ఎవరికి సరిపోయినట్టుగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా తెచ్చిన డబ్బులకి ఈ చేసుకునే ఉద్యోగానికి సరిపోయేది. అంటే నిత్యావసర రేట్లు పెరిగిపోవడం, అదేవిధంగా మద్యం పెరిగిపోవడం, ప్రతి చెత్త మీద పన్ను వేయటము, ప్రతి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయండి. జనాలు ఇసుపెక్కిపోయి ఎప్పుడు గాలి పీల్చుకుందాం అన్న ఉద్దేశంలో ఉండగా ఎలక్షన్ రావడం, వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని అంతా కూడా ఓటు రూపంలో చూపించారు, బ్యాలెట్ బాక్స్లో వేసారు వాళ్ళు. ఈ విజయానికి కారణం కూడా ప్రజలందరూ కూడా చిరాకెక్కిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. అందుకని ఈ విజయానికి కారణం అందరూ కూడా సైలెంట్గా ఓటేశారని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏవైతే ఉందో, అంటే గత ప్రభుత్వంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని నేను విన్నాను, జగన్కి మేము ఓట్లేసాము, కానీ ఎక్కడ ఆయన సమన్వయ న్యాయం చేయలేదు. అందుకు దానికి తగ్గ బుద్ధి చెప్పే విధంగా అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఉందో దానికి ఓ పక్క మహిళలు అలాగే ఒక్కొక్క యువత అంతా 144 స్థానాలతో అయితే వారిని ఎంతో అద్భుతంగా గెలుపొందని చెప్పి ఇక్కడున్న స్థానిక ప్రజలకు చెప్పే పరిస్థితి పడుతుంది. అయితే
అయితే యువతకి అయితే ముఖ్యంగా యువత చూసుకుంటే యువత అంటే ప్రతి ఒక్క జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఏవైతే ఉందో దానికి ప్రత్యేకంగా ఉద్యోగాలు తెస్తామని చెప్పి వారైతే మాటలు ఇచ్చారు తప్ప ఎక్కడ ఉద్యోగాలు తీయాలని చెప్పి కొంతమంది యువత కూడా చెప్పే పరిస్థితి పడింది. ప్రస్తుతం మనతో కొంతమంది యువత వారిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు చూసాము అయితే గత ప్రభుత్వం చూసాము ప్రతి జనవరి 1వ తారీఖుకి జాబ్ క్యాలెండర్ రూపంగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కానీ అయితే మరి అది ఎంతవరకు కల్పించారు? అయితే ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి యువత టర్న్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే ప్రపంచ దేశం అంతా కూడా తెలుసు. ఈ రోజు ప్రపంచం అంతా ఎందుకు వెయిట్ చేసిందంటే విజనరీ లీడర్లు ముగ్గురు కూడా, అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా విజనరీ లీడర్స్. వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా ఉపాధి ఎలా కల్పించాలని, మౌలిక వసతులు ఎలా కల్పించాలని రూపకల్పనలో ఎప్పుడు కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే అంతా సర్వనాశనం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ అంతా, దాన్ని ఎలా రూపుదిద్దించాలనేది ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రూవ్ చేసుకున్నారు. ఇంతకుముందు సీఎం కింద ఉన్నప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసినప్పుడు కానీ, హైటెక్ సిటీ డెవలప్ చేసినప్పుడు అన్ని విషయాల్లో కూడా అలా మోడీ గారు కూడా నార్త్ సైడ్ అంతా డెవలప్ చేసి మనకంతా చూపించారు. ఇప్పుడు సేమ్ నార్త్ సైడ్ కాకుండా సౌత్ సైడ్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కలయికతో కేంద్ర ప్రభుత్వం నిధులతో అన్ని కూడా ఐటీ కార్డులు అవన్నీ తీసుకొచ్చి మౌలిక వసతులు అంతా అభివృద్ధి చేసి మొత్తం యువతకంతా కూడా అన్ని సదుపాయాలు అందిస్తూ ఐటీ గార్డెన్ అంతా డెవలప్ చేస్తూ అన్ని జిల్లాలని కూడా సమన్వయం చేసుకుంటూ డెవలప్ చేస్తారని మేము ఆకాంక్షిస్తాం. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నేపథ్యంలో ఓ పక్క మహిళలకు ఎంతో రక్షణ కల్పించే దిశగా అయితే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అయితే అడుగులు వేస్తుంది. అలాగే అదే ఇక్కడున్న అంటే ఎవరైతే అంటే యువతకు కానీ, లేకపోతే ఈ ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే పని వృత్తి కానీ, అంటే ఎన్ని దిశలకు కూడా ఎంత అభివృద్ధి చెందాలి అంటే కూటమి ప్రభుత్వమే రావాలని చెప్పి మేము ఆ దిశగానే ఓట్లు వేసామని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలైతే బలగుద్ది చెప్పే పరిస్థితి. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.